అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్లో జరిగిన సంఘటన చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున ఒక కాలేజీలో చదువుకునే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ టీచర్లకి మాస్టర్లకి ఇంత ఇలువిస్తున్నారు అన్నట్టుగా అనిపిస్తుంది. అంటే అందరూ కాదు కానీ కొంతమంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో జరిగిన సంఘటన చూస్తూ ఉంటే చాలా బాధ కలుగుతుంది. ఒక టీచర్ పైన ఆ టీచరు ఆ అమ్మాయి సెల్ ఫోన్ తీసుకుందట. సెల్ ఫోన్ తీసుకుందంటే కొన్ని కాలేజీలో సెల్ ఫోన్లు అనేది లోనకి పంపిస్తూ ఉంటారు. కొన్ని కాలేజీలలో వాళ్ళు ఒక కండిషన్ పెడతారు, సెల్ ఫోన్ కానీ ఏది కానీ తీసుకురాకూడదు, కాలేజీ అయిపోయిన తర్వాత మీ సెల్ ఫోన్ మీరు తీసుకొచ్చుకోవచ్చు, మీ సెల్ ఫోన్ మీరు తీసుకెళ్ళొచ్చు అని. సో అయితే ఈ కాలేజీలు కూడా అదే రూల్స్ ఉందేమో నాకైతే తెలియదు. కానీ సరే, కారణం ఏదైనా కావచ్చు. కానీ టీచరు తన సెల్ ఫోన్ తీసుకుందన్న ఉద్దేశంతో అందరూ చూస్తుండగా ఆ టీచర్ పైన ఈ అమ్మాయి దుర్భాషలు ఆడుతూ ఇష్టం వచ్చినట్టుగా నోటుకొచ్చిన మాట మాట్లాడుతూ లకారాలతోని ఎవరు విననంత ఇదిగా మాట్లాడి మాటలే కాకుండా ఆ టీచర్ పైన అసహ్యంగా మాట్లాడిన తర్వాత ఈ అమ్మాయి మళ్ళీ చెప్పు తీసుకుని దాడి చేసిందండి టీచర్ పైన. అసలు సమాజం ఏమైపోతుంది? ఈ సెల్ ఫోన్ వల్ల చాలామంది స్టూడెంట్స్ అనేది ఏమవుతున్నారు? అసలు వీళ్ళు కాలేజీకి వచ్చేది ఏమైనా కొద్దో గొప్ప టీచర్లు చెప్పేది, సార్లు చెప్పేది నేర్చుకోవటానికి వస్తున్నారా చదువు గురించి? లేకపోతే సెల్ ఫోన్లు నొక్కుకోవడానికి, సెల్ ఫోన్లు చూసుకోవడానికి వస్తున్నారా? అసలు ఏం చేయడానికి వస్తున్నారు అనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లే. మనం చాలా వీడియోలలో చూసాం, సోషల్ మీడియాలలో చాలాసార్లు మనం చూసాం. ఒక చదువుకునే అమ్మాయినైనా అబ్బాయినైనా తొందరపాటునో గ్రహపాటునో టీచర్లు ఎప్పుడైనా పొరపాటున ఆ అబ్బాయిని ఒక దెబ్బ కొడితే, అనుకోకుండా ఆ దెబ్బ అనేది కొద్దిగా గట్టి తగిలితే, ఆ చదువుకునే చిన్నపిల్లలు వెళ్ళి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి చెప్పిన తర్వాత తల్లిదండ్రులు వచ్చి చాలా పెద్ద గొడవలు చేసిన దృశ్యాలు మనం చూసాం. పేపర్లో వచ్చినాయి, టీవీలలో వచ్చినాయి, సోషల్ మీడియాలో కూడా మనం చాలాసార్లు చూసాం. అంతేకాకుండా వాళ్ళని ఆ ఉద్యోగాల నుంచి కూడా పూర్తిగా తీసేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఏమైపోతుందంటే, ఒకవేళ ఆ స్టూడెంట్స్ దగ్గర సెల్ ఫోన్ అనేది తీసుకున్నంత మాత్రాన ఆ సెల్ ఫోన్ అనేది మళ్ళీ ఇవ్వదా టీచరు? ఇంత తొందరపాటుతనం ఎందుకు? ఇష్టం వచ్చినట్టుగా ఆ టీచర్ను తిడుతూ, దుర్భాషలు ఆడుతూ, లకారాలతో సంబోధిస్తూ ఆ అమ్మాయి ఆ టీచర్ పైన దాడి చేసిందంటే, ఇక మనం టీచర్లు కానీ తల్లిదండ్రులు కానీ ఏం గౌరవిస్తున్నాం? సమాజానికి మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం? ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ చదువుకున్నారంటే అది కేవలం ఎవరి నుంచి వచ్చింది? మనకు చెప్పిన ఉపాధ్యాయుల నుంచి వచ్చింది. ఇసంటి టీచర్ల ద్వారాగా మనకు వచ్చింది ఆ చదువు అనేది. కనీసం ఇంత గౌరవం లేకుండా, టీచర్ అనే ఒక గౌరవం లేకుండా ఆ అమ్మాయి విధంగా దాడి చేసిందంటే, నాకు ఆ వీడియో చూస్తూ ఉంటే కొద్దిగా చాలా ఇబ్బందికరం అనిపించింది అనమాట. సోషల్ మీడియాలో ఇప్పుడు చక్కర్లు కొడుతుంది, వైరల్ అవుతుంది. మన పిల్లల్ని దండించినప్పుడు టీచర్లు ఎప్పుడైనా పొరపాటున ఒక దెబ్బ గట్టి తలిగితే మనం వెళ్ళి పెద్ద పెద్ద గొడవలు చేస్తామే. కొంతమంది టీచర్లు వాళ్ళ ఉద్యోగాలు కూడా పోయిన సంఘటనలు ఉన్నాయి. ఇప్పుడు ఈ అమ్మాయి టీచర్ అనే ఉద్దేశం లేకుండా ఆ టీచర్ పైన చెప్పుతోనే దాడి చేసిందంటే అసలు ఏమనుకోవాలి? మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటే దానికి అర్థం కూడా తెలియదేమో. నేను కూడా కొన్నిసార్లు సోషల్ మీడియాలో చూశాను, టీచర్లు అక్కడ బోర్డు మీద ఏమైనా రాస్తున్నా, ఆ పీరియడ్లో వాళ్ళు ఏమైనా చెప్తున్నా కానీ పక్కన ఉన్న స్టూడెంట్స్ ఏం చేస్తూ ఉంటారంటే సెల్ ఫోన్ తీసుకొని ఒకరికొకరు వాట్సాప్లో షేర్ చేసుకోవటాలు, లేకపోతే మెసేజ్లు పెట్టుకోవటాలు. అక్కడ టీచర్ ఏం చెప్తుంది, ఏంది ఈ మైండ్కి ఎక్కించుకుందాం, రేపు పరీక్షలలో మనం ఏం రాద్దాం అనే జాస్ ఏం లేకుండా కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తూ ఉంటారంటే సెల్ ఫోన్లు తీసుకోవటం, వాట్సాప్లో షేర్ చేసుకోవటం, లేకపోతే ఎదర స్టూడెంట్స్ ఏమైనా ఉంటే వీళ్ళు కిందకి ఇలా వంగిపోయి సెల్ ఫోన్ మాట్లాడటాలు. క్షణం తీరిక లేదు, దమ్మిడి ఆదాయం లేదన్నట్టుగా ఇక్కడ క్షణం తీరకుండదు. ఉదయం లేచిన కానుంచి మొహం కడుగుతున్నా సెల్ ఫోనే, స్నానం చేసేటప్పుడు అయినా సెల్ ఫోనే, వాళ్ళు బట్టలు వేసుకునేటప్పుడు సెల్ ఫోనే, అన్నం తినేటప్పుడు సెల్ ఫోనే, తలదూకునేటప్పుడు సెల్ ఫోనే, బయటికి వెళ్ళేటప్పుడు సెల్ ఫోనే, బయట నుంచి వచ్చేటప్పుడు సెల్ ఫోనే, అన్నం తినేటప్పుడు సెల్ ఫోనే, చెయ్యి కడిగేటప్పుడు కూడా సెల్ ఫోనే. చివరకు ఈ సెల్ ఫోన్ ఎలాగైపోయిందంటే మన ఒంట్లో ఒక భాగంలాగా తయారైపోయింది. మన కుటుంబాన్నైనా ఇడిచిపెట్టి కొన్నాళ్ళ పాటు ఉంటామేమో కానీ ఈ సెల్ ఫోన్ ఇడిచిపెట్టి మాత్రం ఒక అరగంట కూడా ఉండలేకపోతున్నారు. ఇప్పుడు ఆ టీచరు సెల్ ఫోన్ తీసుకుందంటే ఆమె దగ్గరే ఉంచుకోదు కదా. సరే, ఈ అమ్మాయి ఏదో తప్పు చేసింది కాబట్టి ఆ తప్పుకి పనిష్మెంట్గా ఆ టీచర్ అనేది ఆ సెల్ ఫోన్ తీసుకుందేమో. సరే, ఇంటికి వెళ్ళేటప్పుడైనా కానీ ఆ సెల్ ఫోన్ అనేది ఆ అమ్మాయికి గొప్ప చెప్పేసేది. ఇంత మాత్రాన ఆ అమ్మాయి నా సెల్ ఫోన్ తీసుకుంటావా, నా సెల్ ఫోన్ తీసుకోవడానికి అసలు నువ్వెవరు? అసలు ఆ మాటలు అనేది నేను ఇంకా ఈ వీడియోలో నేను చెప్పలేకపోతున్నా. కానీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఆ టీచర్ని తిడుతూ, దుర్భాషలాడుతూ, ఎవరు వినలేనసంటే మాటలు మాట్లాడిందే కాకుండా లకారాలతోని మాట్లాడి
ఆ టీచర్ పైన చెప్పుతో దాడి చేసింది. నాకు తెలిసి చాలామంది తల్లిదండ్రులు కూడా పెద్ద వయసు రాకముందే, అంటే చిన్న చిన్న పిల్లలకు కూడా ఈ రోజున సెల్ ఫోన్లు కొనిచ్చేస్తున్నారు. ఆ సెల్ ఫోన్లు ఆ పిల్లల్ని ఎంతగానో చెడగొడుతుంది, వాళ్ళ మైండ్ మీద, వాళ్ళ బ్రెయిన్ మీద ఎంత భారం పడిద్ది అనేది కూడా కొంతమంది తల్లిదండ్రులు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే నేను చాలామందిని చూసాను, మా ఇంటి పక్కన కూడా తండ్రికో చిన్న ఫోన్, తల్లికో ఒక 10,000 రూపాయల ఫోన్, వాళ్ళ పిల్లలకు మాత్రం 20-25,000 రూపాయల ఫోన్. వాళ్ళు చదువుకునేది ఎంతండి? 8వ తరగతి ఒకరు, 9వ తరగతి ఒకరు. 9వ తరగతి 8వ తరగతి వాళ్ళకి అంత సెల్ ఫోన్లు అవసరమా? తండ్రి పొద్దా కష్టపడి వస్తాడు, తల్లి వీళ్ళకి అన్నం వండి పెట్టిద్ది. మరి ఈ పిల్లలు ఏం చేస్తున్నారు? ఈ సెల్ ఫోన్లు నొక్కుంటుంటాం. తల్లి ఒక రూమ్లో కూర్చుంటే ఈ పిల్లలు ఇంకొక రూమ్లో కూర్చొని ఇక్కడ ఇలా టీచర్లు ఏం చెప్పారు, హోంవర్క్ ఏమి ఇచ్చారు, రేపు పొద్దుడిని మనం స్కూల్కి వెళ్ళిన తర్వాత మనం టీచర్ చెప్పింది రాయాలి అనే ధ్యాస లేకుండా ఈ పిల్లలు లెగిసిన కాన్ నుంచి మళ్ళీ పండుకునేంత వరకు కూడా ఆ సెల్ ఫోన్ మీదే ఉంటారు. ఇది కేవలం తల్లిదండ్రులు తప్పే. వాస్తవంగా చెప్పాలంటే నాకు తెలిసినంత వరకు ఈ తండ్రి తప్పు లేదు. తండ్రి పాపం అతను ఒక 1,500 రూపాయల ఫోన్ మాత్రమే వాడతాడు. తల్లి 10,000 రూపాయల ఫోన్, పిల్లలకు మాత్రం 20,000-25,000 రూపాయల ఫోన్లు. అవసరమా అండి? నాకు తెలియకడుగుతున్నా. అసలు మీరు ఎంత తప్పు చేస్తున్నారనేది ఏమైనా అర్థమవుతుందా? చివరకు ఇది ఎలా మారిపోయిందంటే సెల్ ఫోన్ అనేది తల్లిదండ్రులు, ఈ మాట గుర్తుపెట్టుకోవాలి, తల్లిదండ్రుల్ని ఇడిసిపెట్టి పోతారేమో కానీ కొంతమంది పిల్లలు ఆ సెల్ ఫోన్ మాత్రం ఇడిసిపెట్టిపోలేదు. అంతగా అలవాటు చేసేది ఎవరు? కేవలం తల్లిదండ్రులే. సెల్ ఫోన్ వాడచ్చు, అది ఎలా వాడాలంటే ఆ పిల్లలకు ఒక ఏజ్ రావాలి, ఒక వయసు వచ్చిన తర్వాత కానీ అప్పుడు సెల్ ఫోన్ వాడచ్చు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే చిన్నప్పటి నుంచి చాలామంది అలవాటు చేస్తూ ఉంటారు. పిల్లలు పాలు మరిసిన కాలం నుంచి ఆ సెల్ ఫోన్ చూపించుకుంటూ ఆ షార్ట్ వీడియోలో లేకపోతే ఇంకోటో ఏదో ఒకటి చూపించుకుంటూ ఇలా కన్నాలు తినిపిస్తూ ఉంటారు. ఒకసారి తినిపి, 2 సార్లు తినిపి. కానీ ఈ విధంగా పిల్లలు అలవాటు పడిపోవటం వల్ల వాళ్ళ బ్రెయిన్ మీద భారం పడిపోయి రేపొద్దుటీలు ఆ సెల్ ఫోన్ ఇస్తే తప్ప వాళ్ళ అన్నం తినే పరిస్థితి ఉండదు. చివరకు ఇది ఎంతవరకు దారితీస్తుందంటే ఒక టీచర్ పైన దుర్భాషలు ఆడుతూ, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ, పక్కనున్న వారు చూస్తున్నారా లేదా అన్నట్టుగా ఆలోచన కూడా లేకుండా, అంత ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఆ అమ్మాయి ఆ టీచర్ పైన దాడి చేసిందంటే మనకు టీచర్లు అంటే తల్లిదండ్రులతో సమానం. ఇలాంటి సంఘటనలు ఎప్పుడు కూడా జరగకూడదనే కోరుకుందాం. చాలామంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు ఈ వీడియోపై ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ, మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.